ఆయన గారు ఆడిన అబద్ధాలకు నేను రిప్లై చేయడం మొదలు పెడితే బహుశా ఇంకా టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి ఐ స్టిక్ టు ద టాపిక్ అధ్యక్ష. ఎందుకనంటే మనిషి అన్నాక ఏదైనా చెప్పేసరికి కొద్దో గొప్ప కన్విక్షన్ ఉండాలి. కన్విక్షన్ లేదు, సిన్సియారిటీ లేదు. అసలు మీరు మంత్రులుగా ఉండడమే రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. అధ్యక్ష టాపిక్ అధ్యక్ష అధ్యక్ష మొదలు పెట్టకరికే కంక్లూడ్ అంటున్నారు. ఆ పక్కేమో ఎంతమందితో మాట్లాడించారు, మంత్రి ఏమో అర్ధగంట సేపు మాట్లాడతారు. అదే టాపిక్ వినాలా అన్న కోరిక కూడా మీరు లేకపోతే ఏ రకంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అధ్యక్ష? ఇదే అధ్యక్ష చూసేదానికి నేను చెప్పేది పాయింట్ మాత్రమే చెప్తున్నా. ఆయన చెప్తా ఉన్నా అన్యాయమైన అబద్ధ ఆరోపణల జోలికి నేను పోవడం లేదు. డైరెక్ట్ గా నేను పాయింట్ చెప్తా ఉన్నాను. పాయింట్ చెప్పడానికి వినడానికి కాస్త ఓపిక ఉండండి అధ్యక్ష. ఆయన చెప్పినట్టుగా అధ్యక్ష ఇదే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 7 గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఈ 7 ముంపు గ్రామాలను కూడా తెలంగాణలో నుంచి తీసి ఆంధ్ర రాష్ట్రంలో కలిపారు అని అంటే దాని అర్థం ఏంది అధ్యక్ష? దాని అర్థం ఏమిటి అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఈ 7 ముంపు గ్రామాలు ఆంధ్ర రాష్ట్రంలో కలిపారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లము లేకుండా ప్రాజెక్టుకు R&Rకి సంబంధించిన పనులు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరగాలనే కదా కలిపింది. ఆ మటుకు ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు ఏమేమో మాట్లాడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు డిఫెన్స్లో. ఇంకొక విషయం మంత్రి గారు రిప్లై ఇస్తూనే తన రిప్లైలో తాను చెప్పినారు, వీళ్ళు ప్రభుత్వంలోకి రాకమునిపే పోలవరం ప్రాజెక్టుకు 5,555 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారు. వీళ్ళు అధికారంలోకి రాకమునిపే. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అండదండలు ఇంతగా ఉండిన తర్వాత నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసిన తర్వాత పరిస్థితి ఏంటంటే 3 ఏళ్లలో 3,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి అదేదో గొప్పగా చేశామని చెప్పుకునే పరిస్థితి అధ్యక్ష. ఇంకోటి వీళ్ళు అంటా ఉన్నారు ఇవాళ గోదావరి నది గోదావరి అనుసంధానం అంటా ఉన్నారు. జరిగిందనంటే ఎవరు పుణ్యం అధ్యక్ష? పోలవరం రైట్ మెయిన్ కెనాల్ 172 కిలోమీటర్లలో 144 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన కాలం పూర్తయింది కాబట్టి జరిగింది. లెఫ్ట్ మెయిన్ కెనాల్ 182 కిలోమీటర్లలో 135 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన జరిగింది కాబట్టి జరుగుతా ఉంది. ఇక అధ్యక్ష మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష, ఇది నిన్న కేబినెట్ తీర్మానానికి సంబంధించిన ప్రతి అధ్యక్ష. దీంట్లో వీళ్ళు చెప్పిన మాటలు ఏమిటి తెలుసా అధ్యక్ష? ఫండింగ్ ఆఫ్ 100% ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ ఫర్ ద పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1/4/2014 to the extent of the cost of the irrigation component as on that date. Adhyaksha, the Polavaram Project Authority will assess out the cost of the irrigation component as on 1/4/2014 in consultation with the Department of Expenditure Ministry. Adhyaksha, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష. వీళ్ళు చెప్పేదాని ప్రకారం 16,000 కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి we are not accepting the escalation అని చెప్తా ఉన్నారు. 16,000 కోట్ల రూపాయల కన్నా రూపాయలు కూడా ఎక్కువ ఇవ్వబోమంటున్నారు. ఆ 16,000 కోట్లలో 5,500 కోట్ల రూపాయలు గతంలో పెట్టిన ఖర్చును మేము తీసేస్తున్నామని అంటున్నారు. 2,800 కోట్ల రూపాయల పవర్ ప్రాజెక్టుకు డ్రింకింగ్ వాటర్ కు సంబంధించిన ఖర్చును మేము ఇవ్వబోమంటున్నారు. అంటే దాని అర్థం ఇక మిగిలి ఉన్న కేవలం 7,500 కోట్ల రూపాయలు మాత్రమే. Yes. You want 45 minutes per a question. Yes. Raj Garu.